గతంలో జరిగిన మహానాడులు కంటే ఈ మహానాడు చాలా ప్రత్యేకమని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తాను చాలా మహానాడులు చూశారని ఈసారి జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉందని చెప్పారు ఆయన. పార్టీ భవిష్యత్తుకే కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం కూడా చర్చిస్తున్నామని అంటున్న జ్యోతుల నెహ్రూతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు అంతకుముందు జరిగిన మహానాడులు చాలా చూశారు మీరు. ఈరోజు కడపలోన అంటే రాయలసీమలో ఒక ప్రధానమైన కేంద్రం జరుగుతుంది. ఎలా చూస్తారు దీన్ని? మంచి స్పందనతో ఈ మహానాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఏర్పాట్లు చూసుకున్నట్టయితే గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితులు లేవు. అటు భోజనాలు కానీ, ఇటు మీటింగు సమావేశాలు వేదికలు కానీ అన్నీ కూడా. పార్కింగ్స్ అయితే వందలాదిగా ఎకరాలు ఇవాళ పార్కింగ్ వచ్చి వందలాది వెహికల్స్ వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇక జరిగేటటువంటి చర్చలు చాలా ఆశాజనకంగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటూ అన్ని విషయాల మీద కూడా కులంకులంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెట్ల బండ్లా నడిపించాలో అదే ప్రణాళికతోటి ఇవాళ జోడెట్ల బండ్లని నడిపించుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు చాలా క్లారిటీగా బహిరంగ సభలో ఇవ్వదలుచుకున్నారు. ఒక కార్యకర్తకే కాదు, ఈ రాష్ట్రానికి ఒక వరప్రసాదం లాంటి ఈ 6 సూత్రాలని కానీ సమర్థవంతంగా మంచి అవగాహన కల్పించి ప్రజానీకానికి మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే ఈ రాష్ట్రం సుభిక్షం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. 6వ సూత్రం ఏదైతే కీలకమైంది కార్యకర్త అధినాయకుడు అనేటటువంటి విధానంలో ఈ పార్టీ మరింత మెరుగులు దిద్ది ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే ఇది మరొక 40 సంవత్సరాలు తెలియని రాజకీయ పార్టీగా లోకేష్ నడిపించగలడు అనేటటువంటి నమ్మకం కూడా నాకు కలుగుతుంది. ఇలాగ అటువంటి లోకేష్కి కీలకమైన బాధ్యతలు అనే ఒక నినాదం వినిపిస్తుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలనేది చాలా మంది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాని అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తీరిక లేని సమయం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను చూసుకున్నా, ఒక్కొక్క పార్టీని సమర్థవంతంగా నడిపించుకుంటూ రెండో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఆయన ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆయనకి వెలుసుబాటు కలిగించాలి అనుకుంటే, ఈ రాష్ట్రాన్ని సుభిక్షం వైపు నడిపించాలి అనుకుంటే ఖచ్చితంగా లోకేష్ బాబుకి బాధ్యతలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ బాధ్యత అన్న దాన్ని స్పష్టం చేయక్కర్లేదు, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే మీరు 2 పార్టీలు చూశారు, 2 అధికార పార్టీలు కూడా చూశారు. తర్వాత మీలాగే కొంత గర్వాపసి అన్నట్టు వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ గుర్తింపు లేకుండా ఉంటున్నామనే ఒక బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశానికి వచ్చిన తర్వాత. తెలుగుదేశం పార్టీలో వాస్తవాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్ముకో నిర్మాణమైనటువంటి రాజకీయ పార్టీ ఇది. ఈ పార్టీలో వాస్తవాలు చెప్పుకోవచ్చు. ఆ వాస్తవాలను మా నాయకుడు అవగాహన చేసుకుని అందరికీ కూడా సమాన స్థాయిలో విలువ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నమ్మకం అయితే మాత్రం నాకుంది. చివరిగా చెప్పండి, కొత్త బాధ్యతలు ఉన్నారు, స్వామివారి సన్నిధికి చేరారు. జ్యోతుల నెహ్రూకి ఆయన రాజకీయ విధానం కావచ్చు, ఆయన అగ్రెసివ్ మెంటాలిటీ కావచ్చు, ఇవన్నిటికీ ఒక భిన్నమైన వాతావరణంలోకి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? నాకు ఇవాళ 74 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత సరి అయినటువంటి గుర్తింపు నాకు దేవుడు సేవ చేసుకోవడానికి అదృష్టం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సేవలో మంచి పరిపక్వతతో నేను వ్యవహరిస్తున్నాను. అప్పటికే నా ఊళ్ళో ఒక 5 గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నిర్మాణం చేసి వాటి సేవలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత అప్పుడు చెప్పడం మాత్రం నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఇక రెండోది, ప్రజలకి నాకులా సేవ చేయడానికి కానీ, నాకులా సమస్యలు పరిష్కారం చేయడానికి కానీ నా నియోజకవర్గంలో సమర్థుడైనటువంటి జ్యోతుల నవీన్ ఉన్నాడు. అతని యొక్క నాయకత్వంలో ఆ నియోజకవర్గం ఏ కొదవ లేకుండా అన్ని రకాలుగా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, పార్టీని బలం చేసుకుంటూ ముందుకెళ్తాడు. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా చూసుకుంటే అంటే అనేక అంశాలు ఉన్న ఒకటి, పార్టీకి సంబంధించి లోకేష్కి కీలకమైన బాధ్యతలు ఇవ్వాలన్న ఒక అభిప్రాయాన్ని అయితే సీనియర్ లీడర్గా ఉన్నారు ఆయన జ్యోతుల నెహ్రూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2 పార్టీలని, వైసీపీ పార్టీని, ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని కూడా చూడగలిగారు. ఎవరైతే వెనక్కి వచ్చారో ఆ పార్టీ నుంచి ఉన్న వాళ్ళకి
కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు దీనికి సంబంధించింది కీలకంగా ఒక పార్టీ ఎవరిని ఎప్పుడు గుర్తించాలనేది ఒక అంశం అయితే పార్టీ దృష్టిలో ఉంటుందంటున్నారు. మరోవైపు తనకిచ్చిన టీటీడీ బోర్డు ఏదైతే ఉందో తనకి సరైన సమయంలో సరైన ఏజ్లో తనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాననేది ఆయన స్పష్టం చేస్తున్నారు.